పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మొదట తెలుగు తెరపైనే కనిపించింది. టాలీవుడ్ నుంచే కెరీర్ మొదలైంది. బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెళ్ళింది. ఆ తర్వాత కనిపించడం మానేసింది. ఒక దశలో బీటౌన్ను రూల్ చేస్తుందనుకున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక బెంగగా కనిపిస్తోంది. ఇంతకీ ఆమె కెరీర్కు ఏమైంది? మహేష్ తో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచే చిత్రాలు చేసింది కృతి. వన్ నేనొక్కడినే మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభమైంది. ఢిల్లీ అమ్మాయి కావడంతో బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యింది. హిందీ ఇండస్ట్రీలో కృతికి కొన్నాళ్లు బాగానే నడిచింది. మిమీ లాంటి మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. లాస్ట్ ఇయర్ కూడా 2 హిట్స్ అందుకుంది. అయినా సరే ఇప్పుడు కృతి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు లేవు. స్టార్ హీరోస్ మూవీస్ అంతకంటే లేవు. బాలీవుడ్ లో కృతి కెరీర్ ఒక్కసారిగా కొలాప్స్ కావడం ఆమెకు షాకింగ్ గా ఉంది. అయితే ప్రస్తుతం డాన్ 3 ప్రాజెక్ట్ లో రణవీర్ కు జోడీగా అడుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే బాలీవుడ్ లో తనకు మంచి రోజులు తిరిగి ప్రారంభమవుతాయని నమ్మకంగా ఉంది కృతి.